చిక్కిరి 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 ఎస్ అప్డేట్ వచ్చేసింది. నేనైతే నిజంగా చెప్తున్నాను కదా, నేనైతే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను guys. నిజంగా చాలా రోజులు ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి అప్డేట్ ఈ రోజు ఉండబోతుంది, రేపు ఉండబోతుంది అని చెప్పి నేనైతే చాలా రోజుల నుంచి ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. సో ఈ అప్డేట్ కోసం ఏ అప్డేట్ అని మీరు అనుకుంటున్నారా? తమిళ చూసే ఉంటారు కదా. ఎస్, పెద్ద మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్ అయితే రానే వచ్చింది అండ్ అలాగే సాంగ్ పేరు కూడా వచ్చేసింది బయటికి. సో నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను గైస్. నిజంగా ఎప్పుడెప్పుడు వస్తుందిరా ఇయ్యా సాంగ్, ఇవ్వాలన్నారు, రేపు అన్నారు, ఏమో 1 వీక్ అన్నారు, నవంబర్ ఫస్ట్ వీక్ అన్నారు, ఇంకా అప్డేట్ రావట్లేదంటే అని చెప్పి నేనైతే చాలా అంటే చాలా డిసప్పాయింట్ గా ఉన్నాను. సో మొత్తానికి పెద్ద మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్ అయితే వచ్చేసింది గైస్. మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో నిజంగా ఎక్స్వేదికగా ఒక ట్వీట్ అయితే వేయడం జరిగింది మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే. ఈ ట్వీట్ చూసిన తర్వాత నాకైతే నిజంగా మైండ్ బ్లోయింగ్ అప్డేట్ అని అర్థమైపోయింది నిజంగా. సో మనం ఆల్రెడీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నదే కదా. సో అప్డేట్ ఇచ్చారు కదా మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు, ఇంకా దీంట్లో మనం భయపడేది ఏముంది. సో ఖచ్చితంగా సాంగ్ అప్డేటే ఇది అని అనుకున్నాను. సో ఆ తర్వాత మన బుచ్చిబాబు సానా గారు అండ్ అలాగే ఏఆర్ రెహమాన్ గారు చిక్కిరి 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 అని చెప్పి, చిక్కిరి కుకింగ్ చిక్కిరి అని చెప్పి వాళ్ళైతే రిప్లై ఇవ్వడం జరిగింది. సో ఆ తర్వాత మనకు క్లియర్ కట్ గా అర్థమైపోయింది చిక్కిరి చిక్కిరి సాంగ్ అని చెప్పి. సో ఈ సాంగ్ ఎప్పుడు ఉంటుంది అనేది క్లారిటీ లేదులే కానీ చిక్కిరి చిక్కిరి సాంగ్ అయితే మన ముందుకు రాబోతుంది. సో మరో కొన్ని రోజుల్లో, మరో కొన్ని గంటల్లో అయితే ఈ సాంగ్ ఎప్పుడు ఏంటిది అనేది కూడా అప్డేట్ కంపల్సరీగా ఇచ్చేస్తారు. సో జస్ట్ వెయిట్ చేయడమే. ఇక ఆలస్యం చేయకుండా ఈ సాంగ్ ని మన ముందుకైతే తీసుకొస్తారు. యూట్యూబ్ నువ్వు ఊపిరి పీల్చుకో. ఇక మొత్తం వ్యూస్ తో, మొత్తం లైక్స్ తో యూట్యూబ్ మొత్తం, సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోయింది. సో దీంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. ఈ మూవీపై నిజంగా చెప్తున్నాను కదా, ఈ మూవీపై హైప్స్ అయితే వేరే లెవెల్లో నెలకొన్నాయని చెప్పొచ్చు. దానికి గల కారణం కూడా లేకపోలేదు. మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి లుక్స్ కానివ్వండి, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానివ్వండి, ఆయన నిజంగా చాలా అంటే చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా కనిపించని విధంగా పెద్ద మూవీలో అయితే కనిపిస్తున్నారు. సో అది ఒక కారణం. అండ్ అలాగే ఈ సినిమాకి బుచ్చిబాబు సానా డైరెక్షన్. ఈ సినిమా కోసం దాదాపుగా బుచ్చిబాబు దాదాపుగా 5 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారు. సో మొత్తానికి ఆయన ఆకలి అండ్ అలాగే మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి అభిమానుల ఆకలి అండ్ అలాగే మన రామ్ చరణ్ గారి ఆకలి కూడా తీరబోయే సినిమా పెద్ది అని చెప్తాను నేనైతే. సో ఇది మాత్రం ఫ్యాక్ట్ అబ్బా. ఈ సినిమాతో ఎలాగైనా సరే పాన్ ఇండియా హిట్ కన్ఫామ్ గా కొట్టేస్తున్నారు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు. ఇక వెనక్కి తిరిగే అవకాశమే లేదు. సో ఇక వెనక్కి తిరిగి చూడే అవకాశం అయితే రాదు. మేబీ బుచ్చిబాబు సానా పెద్ద మూవీతో పాన్ ఇండియా హిట్ ఇస్తారు. ఆ తర్వాత రాబోయే సినిమా సుకుమార్ గారితో ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది. సో ఆ సినిమాతో ఇంకా ఏ రేంజ్ విధ్వంసాన్ని సృష్టిస్తారో వేచి చూడాలి. సో మొత్తానికి పెద్ద మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్ అయితే వచ్చేసింది గైస్. చికిరి చికిరి అనే సాంగ్ ని ఆల్రెడీ వాళ్ళు మన ముందుకైతే తీసుకురాబోతున్నారు మరికొన్ని రోజుల్లో. సో ఎప్పుడు ఏంటిది అనేది కూడా మరో అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రావాల్సి ఉంది. సో ఈ మంత్ లో కంపల్సరీగా ఫస్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది మన ముందుకు. సో ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా దగ్గరికి రావడం జరుగుతుంది. ఆల్రెడీ ఆల్మోస్ట్ ఒక 140 days 142 days మాత్రమే ఉంది సినిమాకి. పెద్ద మూవీ అయితే March 27, 2026 లో అయితే మన ముందుకు రాబోతుంది. సో మరో 140 days మాత్రమే ఉంది. సో ఫస్ట్ సాంగ్ అప్డేట్ కూడా వచ్చేసింది. సో ఇది గైస్, మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అండ్ అలాగే ఈ అప్డేట్ విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటిదో కూడా కంపల్సరీ కామెంట్ చేయండి. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను ఈ ట్వీట్ చూసిన తర్వాత, ఈ అప్డేట్ వచ్చిన తర్వాత. సో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అండ్ అలాగే మన మెగా అభిమానులు ఈ ట్వీట్ వైపు మీ అభిప్రాయం ఏంటిది అండ్ అలాగే ఈ సాంగ్ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు అండ్ అలాగే ఈ సినిమాపై మీకున్న హోప్స్ ఏంటిదో కూడా కామెంట్ చేయండి కంపల్సరీగా. అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.